యుద్ధానికి పోతే బాణం పుల్లలు తలగకుండా డాళ్ళు అడ్డం పెట్టుకొని పోతారు కదా. ఆగో ఎర్ర జెండా పార్టోళ్ళు కూడా అసొంటి డాల్ని అడ్డం పెట్టుకొని యుద్ధంలో దిగుదామనుకుంటుండ్రు. ఎట్లనన్నా చేసి యుద్ధంలో గెలవాలని. అర్థమైందనుకుంటా నేనేం ముచ్చట చెప్తున్నానో. కారు గుర్తు ఊరుకుడికి బ్రేకులు వేద్దామని ఎర్రన్నలు ఎంతో తిప్పలు పడుతున్నారు. మరి వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా? పార్టీ వెనక పార్టీ వచ్చి 16 పార్టీలు వచ్చి గద్దరన్నను వరంగల్ కాడ నుంచి ఎంపించేయాలని చూస్తున్నారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. శ్రీహరిసారి ఎంపీ కొలుకు రాజీనామా చేస్తే ఎలక్షన్లు వచ్చినాయి కదా వరంగల్ కాడ. అగో ఆడ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీలు ఎవ్వల పార్టీలో వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఈ ఎర్రన్నలంతా గద్దరన్న మీదనే నజరు పెట్టిర్రు మొదటి కాడ నుంచి. పని వాడ అన్న ఇంటికి పోయి నువ్వు అయితేనే ఎర్రజెండా నౌకను ఎలక్షన్ల యుద్ధం చేసి ఒడ్డు దాటిస్తావని ఒక్క తీరుగా బదిలాడిర్రు. ఏం చేస్తాడు, పిలిచి పీటేస్తానంటే అన్న మాత్రం వద్దంటాడా? కానీ జనం కూడా కోరుకుంటే వస్తానంటున్నాడు గద్దరన్న. ప్రజలు ఆకాంక్ష కూడా ఏమున్నది అనేది కూడా నేను ఇంకా దాన్ని సీరియస్గా ఆలోచిస్తాను. కానీ జనం కోరుకుంటారన్న ముచ్చట ఎలక్షన్లో నిలబడితే కదా తెలిసేది. గద్దరన్న ముందుగాల నువ్వు నిలబడితే జనం కోరుకునే ముచ్చట ఓట్లేసి చెప్తారంటున్నారే నువ్వు రాజకీయాలకు రావాలనుకునేటోళ్ళు.